జాతరలో జారి విడుచుకున్నది ఇదే కదా? అప్పుడు అబద్ధం చెప్పావు, ఇప్పుడు అబద్ధం చెప్తున్నా. దీనిని పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? ఇది నీకెక్కడ దొరికింది? నాకెలా దొరికింది అన్నది ముఖ్యం కాదు. నువ్వు దీన్ని పట్టుకుని అక్కడికి ఎందుకు వచ్చావా అని అడుగుతున్నాను. చెప్పు. ఇప్పుడైనా ఉన్నది ఉన్నట్టు చెప్పు. నీలో ఏ దురుద్దేశం ఉందో నాకు తెలియాలి. చెప్పు. ఇప్పుడు వీడు నిజం చెప్తాడు. అవని అసహించుకుంటుంది, పూర్తిగా ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటుంది, వీళ్ల రిలేషన్ బ్రేకప్ అయిపోతుంది. మాట్లాడివే, సమాధానం చెప్పు. అది ఆ ఊరి గురించి, ఆ అమ్మవారి మహిమ గురించి నాకు మా అమ్మ చెప్పింది. వీడు మాట మారుస్తూ నా మీదకి నెట్టేయబోతున్నాడు. ఈ తాళిని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే తొందరగా పెళ్ళవుతుందని మా అమ్మ చెప్పింది. అందుకే అక్కడ పూజలో పెడదామని తీసుకొచ్చాను. అంతలో మిస్ అయింది. కావాలంటే అమ్మని అడుగు. సత్య చెప్పింది నిజమేనా ఆంటీ? అమ్మా, నువ్వు చెప్పే నిజం విలువ నీ కొడుకు ప్రాణం. మాట్లాడరేంటాంటీ? అవునమ్మా, వాడు చెప్పింది నిజమే. నువ్వే మంచి సంబంధం చూస్తావని మాటిచ్చావు కదా, తొందరగా సంబంధం చూడమ్మా. ఈ విషయం నువ్వు నాకు అక్కడే చెప్పుంటే పూజలో పెట్టుండేదాన్ని కదా. ఇది అర్చనకి దొరికింది. నీకిస్తానని చెప్పి తీసుకున్నాను. తీసుకో. ఈ లోకంలో నాకిష్టమైనవి రెండే. ఒకటి అమ్మ, రెండు అవని. నీ చేతులతో తీసుకుంటున్నాను, నా చేతులతో కడతాను. నీ మనసులో ఇంకేదైనా చెడుద్దేశం ఉందా అని నేను అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ సత్య. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. తొందరలో నీకు పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈ తాళిని ఎప్పటికైనా నీకే కడతాను. ఓ సారీ, నీలాంటి అమ్మాయికే కడతానని నా ఉద్దేశం. నాకు అచ్చం నీలాంటి అమ్మాయే కావాలని, అందుకే అలా అన్నాను. సరే, నాకు పని ఉంది, నేను బయలుదేరుతాను. ఓకే, బాయ్. వస్తానంటీ.